ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పవిత్ర స్వరూపాన్ని. పవిత్రత నా జన్మసిద్ధ అధికారం. పవిత్ర స్వరూపం నా దివ్యమైన స్వరూపం. పవిత్ర ధామం నా సత్యమైనది. ఈ క్షణం నేను ఆత్మ పవిత్ర స్వరూపంలో నా ప్రియమైన తండ్రి ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞానమయని వింటున్నట్టు అనుభవం చేస్తుంటాను. ఓం శాంతి. శాంతి. मुरली डेट 16/9/2025। आज टाइम मीठे बच्चे तुमको रूहानी पांडे तुम्हें सबको शांति धाम अर्थात अमरपुरी का रास्ता पता नहीं। మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక మార్గదర్శకుడు. ప్రతి ఒక్కరికి శాంతిధామం అనగా అమరపురి యొక్క దారిని చూపించాలి. శాంతిధామం అమరపురి యొక్క దారిని చూపించాలి. प्रश्न तुम बच्चों को कौन सा नशा है? इसी नशे के आधार पर कौन सा निश्चय के बोल होते हो? तुम बच्चों को यह नशा है, हम बाबा को याद कर जन्म जन्मांतर के लिए पवित्र बनते हैं। సో పిల్లలైన మీకు ఏ నశ ఉండాలి? నేను నా ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తూ జన్మ జన్మాంతరాలు పవిత్రంగా తయారవుతాను. तुम निश्चय से कहते हो, बल कितने भी विघ्न पड़े लेकिन स्वर्ग का स्थापना तो जरूर होनी है। ఎన్ని విఘ్నాలు వచ్చినా స్వర్గ స్థాపన తప్పక జరుగుతుంది. నా ఈ కొత్త ప్రపంచపు స్థాపన పాత ప్రపంచపు వినాశనం. यह बना बनाया ड्रामा है, इसमें संशय की बात ही नहीं. ఇది ఆల్రెడీ తయారైపోయిన డ్రామా. ఈ డ్రామాలో మీకు అసలు ఎక్కడ కూడా సంశయం అనేది రాకూడదు. रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रहे हैं, तुम जानते हो हम आत्मा है। इस समय हम रूहानी पंडे बने हैं, बनते ही बनाते भी हैं. మరి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు ఎవరు మనం. నేనొక ఆత్మ. ఈ సమయంలో నేనొక ఆత్మిక మార్గదర్శకుడుగా అయ్యాను. ప్రతి ఒక్కరిని ఈ విధంగా తయారు చేయటానికి నేను ఆత్మిక సేవ అనేది చేస్తాను. ఈ విషయాన్ని చక్కగా ధారణ చేయాలి. మాయా తుఫాన్ కో బులా దేతీ హే. మాయ తుఫాన్ మనని చట్టేటట్టు చేస్తుంది. రోజ్ సుబహ शाम विचार करना है, या अमूल्य रत्न अमूल्य जीवन के लिए रूहानी बाबा से मिलता है. రోజు పొద్దున సాయంకాలం ఇదే చింతన జరగాలి. నాకు లభించింది ఒక అమూల్య రత్నాలు. అమూల్య జీవితానికి ఆత్మిక తండ్రి మనకి ఈ అమూల్య రత్నాలను ఇస్తున్నారు. ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను ఆత్మిక మార్గదర్శకుడుగా ఒక గైడ్గా అవ్వాలి. ప్రతి ఒక్కరికి ముక్తి ధామం యొక్క దారిని చూపించాలి. यह सच्ची सच्ची अमर कथा ही अमरपुरी में जाने के लिए. ఇది సత్యాతి సత్యమైన అమర్ కథ అమరపురిలోకి వెళ్ళడానికి. మరి ఈ జన్మ మీది పవిత్రమైన జన్మగా అనుభవం చేసుకోవాలి.
अपवित्र भ्रष्टाचारी आत्मा अमरपुरी में कैसे जाएगा? మరి అపవిత్ర భ్రష్టాచారి ఆత్మలు అమరపురిలోకి ఎలా వెళ్తారు? సో ఆత్మ పుణ్య ఆత్మగా పవిత్ర ఆత్మగా ఉండాలి. అది ఎప్పుడు పాసిబుల్? అమర్నాథుడైన పరమాత్మని స్మృతి చేస్తే. తుమ్ సబ్ ఆత్మాయే అమర్పురి మే జా రహే హో. మరి మీరందరూ ఆ అమరపురిలోకి వెళ్ళడం జరుగుతుంది. वही आत्माओं की अमरपुरी परंदाम, फिर अमरपुरी में आते हैं शरीर के साथ. ఇక్కడ బాబా రెండు అమర్పురీల గురించి చెప్తున్నారు. ఆత్మ సదా అమరంగా ఉండేది అమర్పురి, పరమాత్మతో నివసించే పరంధామం. తర్వాత అక్కడి నుంచి ఈ అమర్పురి అనగా సత్యుగం శరీరంతో పాటు వస్తుంది. మరి అక్కడికి ఎవరు తీసుకెళ్తారు? పరంపిత పరమాత్మనే వచ్చి ఆత్మలందరినీ తనతో తీసుకెళ్తారు. ఇస్కో అమర్పురి కా సక్తే హో. సో దీన్నే అమర్పురి అని అంటారు. పరంతు రైట్ నామ్ హే శాంతిధామ్, వా సబ్కో లే జాతే హే. కానీ కరెక్ట్ పేరేంటి? శాంతిధామం. అక్కడ అందరినీ తీసుకెళ్తారు. पहले पहले तो आत्मा समझो, परमपिता परमात्मा भी आत्मा भी है, सिर्फ उसको परमपिता परमात्मा कहते हैं. మొట్టమొదటి మీరు ఆత్మాని భావించండి. పరంపిత పరమాత్మ అని అంటారు, ఉన్నతో ఉన్నతమైన వారు. సో ఫస్ట్ ఆత్మాని భావించాలి, తర్వాత పరమాత్మ అనుకోవాలి. పరమాత్మని నా సాగరుడు, పవిత్రత సాగరుడు. వారు పవిత్రంగా అవ్వడానికి పిల్లలైన మనకు శ్రీమతాన్ని ఇస్తారు. వారి స్మృతితో జన్మ జన్మాంతరాల పాపాలు సమాప్తమవుతాయి. వారి స్మృతి ఎల్లప్పుడూ స్మృతి చేసినట్టయితే పుణ్య ఆత్మగా అవ్వగలం. బాబా को याद करना, याद से बेड़ा पार हो जाएगा. మరి బాబాని ఎంతో స్మృతి చేయాలి. స్మృతి చేస్తే మన నావ తీరానికి చేరుతుంది. స్మృతి ద్వారానే విష్ణుపురికి కూడా వెళ్ళగలను. हम पढ़ते हैं वहां के लिए, यहाँ के लिए नहीं. సో మనం చదువుతాము అక్కడ కోసం, ఇక్కడ కోసం కాదు. మరి ఇక్కడ ఎంతగానో ఈ చదువుని ధారణ చేయాల్సిన అవసరం కూడా ఉంది. जैसे सिंध में मूल चंदता गरीबों के पास जाकर दान करते हैं, गरीबों की बहुत संभाल करते थे, ऐसे बहुत दानी होते हैं. सुबह को उठकर अन्न की मुट्ठी निकालते गरीबों को दान करता है. आजकल तो ठगी बहुत लगी हुई है. पात्र को दान देना चाहिए, वह अक्ल तो नहीं है. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. జ్ఞానం అనేది దానం చేయాలి, కానీ బయట ఏం దానం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, సింధులో మూలచంద్ అనే వారు ఉన్నారు. వారు పేదవారికి ఎంతో దానం చేసేవారు, బాగా సంపాదించుకునేవారు. కొంతమంది పొద్దున్నే లెగ్గానే పిడికెడుతో అన్నం తీసుకొని అందరికీ దానం చేస్తూనే ఉంటారు. మరి పాత్రను చూసి దానం చేయాలి. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. వారు చేసిన దానంతో వాళ్ళు ఏం చేస్తారనేది ఎవరికీ తెలియదు. बाहर में जो भीख मांगने वाले बैठे रहते हैं उसको देना, वह भी कोई दान नहीं है. उनको तो ये దందా है. బయట అడుక్కుంటూ కూర్చుంటారు. వాళ్ళకి దానం చేయడం నిజంగా దానం కాదు, ఎందుకంటే అది వాళ్ళకు ఒక వ్యాపారం అయ్యింది. పేదవారికి దానం చేస్తే ఉన్నతమైన పదవి పొందగలము అంటారు. అబ్ తుమ్ హో రుహానీ పండే హే. మరి ఇప్పుడు మీరందరూ ఎవరు? ఆత్మిక మార్గదర్శకులు. ప్రతి ఒక్కరికి మార్గాన్ని చూపించాలి. మీరు ఎన్నో మ్యూజియంస్ తెరవాలి. ప్రతి ఒక్కరికి సిద్ధి చేసి గైడ్గా అయ్యి అర్థం చేయించాలి. మనుషులకి పాపం ఏమీ తెలియదు. ఒకప్పుడు ముళ్ళ అడవియే పుష్పాల తోటగా అవుతుందని కూడా తెలియదు. కానీ పిల్లలైన మీకు ఎంతో నష ఉంది. కాకపోతే పరమాత్మ స్మృతితో జన్మ జన్మాంతరాలు పవిత్రంగా అవ్వాలి. కాకపోతే ఎన్నో విఘ్నాలు వస్తాయి. ఇన్ని విఘ్నాలు వచ్చినా
స్వర్గ స్థాపన అయితే తప్పకుండా జరగాల్సిందే. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరగాల్సిందే. ఇది ఆల్రెడీ తయారైపోయిన డ్రామా. ఈ డ్రామాలో మీకు ఎప్పుడు కొంచెం కూడా సంశయం అనేది రాకూడదు. పతిత పావనుడు ఒక్క పరమాత్మ. వారే ప్రతి ఒక్కరిని దుఃఖాల నుంచి లిబరేట్ చేస్తారు. పంచ వికారాలు ఎంతో దుఃఖాన్ని ఇస్తాయి, కానీ పరమాత్మ మనని ఎక్కడికి తీసుకెళ్తారు? వైస్లెస్ వరల్డ్, సుఖధామంలోకి తీసుకెళ్తారు. మనుషులు స్వర్గం అంటే ఎక్కడో పైనుంది అని భావిస్తారు, కానీ వారికి తెలియదు స్వర్గం అనేది ఇక్కడే ఉంటుంది. పరమాత్మ వచ్చి దుఃఖాల నుంచి విడిపిస్తారు. పంచ వికారాలే ఎన్నో దుఃఖాలను ఇస్తాయి అనే విషయము ఎవ్వరికీ తెలియదు. స్వయం పరమాత్మ ముక్తి ధామానికి మనల్ని తీసుకెళ్తారు. स्टूडेंट भी घर में यही ख्याल रहता है या पेपर भरकर देना है, आज यह करना है, तो तुम बच्चे कल्याण के लिए आत्मा को सतो प्रदान बनना है. బయట స్టూడెంట్స్ కూడా ఎంతో ఆలోచిస్తారు. ఈ రోజు నేను కంప్లీట్ గా బాగా చదివాను, పేపర్ కంప్లీట్ గా నింపుతాను అని కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అలాగే మీరు కూడా మీ కళ్యాణం కోసం మీ ఆత్మను సతో ప్రధానంగా చేసుకోవడం ఎంతో అవసరం. आत्मा कहती है हम मनुष्य से बैरिस्टर बनता है, हम आत्मा मनुष्य से गवर्नर बनता है, आत्मा बनती है शरीर के साथ. ఆత్మ అంటుంది నేను బ్యారిస్టర్గా అవుతాను, నేను గవర్నర్గా అవుతాను అని. కానీ ఆత్మ ఏదైనా ఈ శరీరంతోనే అవుతుంది కదా. శరీరం సమాప్తం అయ్యింది అంటే మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా చదవాల్సిన అవసరం వస్తుంది. సో ఇప్పుడు ఆత్మనే ఎంతో పురుషార్థం చేస్తుంది. ఆత్మనే విశ్వానికి యజమానిగా తయారవుతుంది. సో నేనొక ఆత్మ, నా తండ్రి పరమాత్మ. ఈ విషయం సదా గుర్తుపెట్టుకోవాలి. నేను ఆత్మ ఇప్పుడు ధనవంతుడిగా అవుతున్నాను. నా దగ్గరున్న జ్ఞానధనాన్ని ప్రతి ఒక్కరికి పంచుతూ సద్గతి అనేది ఇవ్వగలగాలి. ధారణ. धंधा आदि करते भविष्य ऊंच पद पाने के लिए याद में रहने का पूरा पुरुषार्थ करना है. వ్యాపారాలు చేసుకుంటూ మన భవిష్యత్తును ఉన్నతంగా తయారు చేసుకోవడానికి పూర్తిగా పురుషార్థం, ఎఫర్ట్ అనేది చేయాలి. ఈ డ్రామా సెకండ్ బై సెకండ్ మారుతూనే ఉంటుంది. అందుకని ఏ సీన్ చూసి కూడా మీరు హార్ట్ ఫెయిల్ అవ్వకండి. డ్రామాలో ఏ సీన్ చూసి కూడా అంత బాధపడకండి. ये रूहानी पढ़ाई पढ़कर दूसरों को पढ़ानी है, सबका कल्याण करना है. अंदर यही उछल आनी है, हम कैसे सबको पावन बनने की एडवाइस दे, घर का रास्ता बताए. ఈ ఆత్మిక చదువును బాగా చదవాలి, ఇతరులకి చదివించాలి, అందరి కళ్యాణం చేయాలి. మీ లోపల ఇలాగే ఉండాలి. ఇతరులకి నేను ఎలా పావనంగా చేసి అడ్వైస్ చేయాలనేది మీకు మీరు ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరికి పరంధామం ఇల్లు యొక్క దారిని చూపించగలగాలి. వరదానం. సర్వ సంబంధంకో सहयोग की अनुभूति द्वारा निरंतर योगी సజ్ యోగి భవం. సర్వ సంబంధాల సహయోగం యొక్క అనుభూతి ద్వారా, అంటే సర్వ సంబంధాలు ఒక పరమాత్మతో జోడించి వారి నుంచి సహయోగం యొక్క అనుభూతిని తీసుకున్నట్టయితే నిరంతర యోగిగా, సహజ యోగి ఆత్మగా అవ్వగలం. ఈ సమయంలో బాబాతో రకరకాల సంబంధాలు జోడింపబడ్డాయి. సహయోగాన్ని తీసుకునే అనుభవం చేసుకోవాలి, చేయించగలగాలి. బాబా ఏ సమయంలో ఎలాంటి సంబంధాన్ని నిభాయిస్తారో, అంటే బాబా ఈ సమయంలో తండ్రి అనే సంబంధం నిభాయించడంలో బంధింపబడ్డారు కదా. అలాగే మీరు మొత్తం కల్పమంతా సర్వ అనుభవాలు ఒక్క పరమాత్మతో మీరు అనుభవం చేసుకోవచ్చు. ఇలా సర్వ అనుభవాలు చేసుకున్నట్టయితే వారు నిరంతర యోగి ఆత్మగా ఉంటారు.
సర్వ సంబంధాల అనుభూతి కూడా జరుగుతుంది. స్లోగన్: सर्व शक्तियों से संपन्न रहना यही ब्राह्मण स्वरूप का विशेषता है. సర్వ శక్తులతో సంపన్నంగా ఉండడం ఇది బ్రాహ్మణ స్వరూపం యొక్క విశేషత. సర్వశక్తులతో సంపన్నంగా ఉండగలగాలి. ఈరోజు మురళి యొక్క స్వమానం డ్రామా కళ్యాణకారి. ఈ డ్రామాలో ఒక బ్యూటిఫుల్ రోల్ ప్లే నేను చేస్తాను. డ్రామా మీద సంశయం రాకూడదు. డ్రామా మీద తెగిపోని నిశ్చయం ఉండాలి. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన వారిని, సత్యమైన వారిని, సహయోగి ఆత్మను, పరోపకారి ఆత్మను, సిద్ధి స్వరూప ఆత్మను, సత్యమైన సేవాదారిని, పరమాత్మ మార్గంలో నడిచేవారిని, శ్రేష్టమైన ఆత్మను, సహయోగి ఆత్మను, నేను ఆత్మ సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ ఈ డ్రామాలో జరిగే ప్రతి సీనరీని ఎంతో అనుభవం చేసుకుంటాను. I, the soul, a divine personality, I always experience the truth of this drama. Drama is for myself. Everything happens to me is because of drama. I, the soul, experience the beauty of myself. I always experience the companionship of the true Father. I am the God's well-being. I always experience the truth of the Supreme Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the true connectivity from the Supreme Father. Spread such connections to every part of this body, and with the God's connections, I try to maintain the godly service. Om Shanti.